ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసి లైవ్లో వద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామాన్ని పొందడం ప్రభు. మాకంటే గొప్పవాళ్ళు, మాకంటే తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చాలామంది వాళ్ళు చూడగలిగారు. కేవలం మీ ప్రభుని బట్టి మనం చూడగలిగాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు స్తుతిస్తున్నాను, గర్వపరుస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను. పాడుకున్న పాటల్లో పాడుతున్న పాటలు ఆరాధనలో దిగిరండి, ఆయన వాక్పరిచర్లు దర్శించండి. మాతో మీరు మాట్లాడారు. అనేకులకు ఆసక్తికరంగా ఈ లైవ్ని ఉంచుకొని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణములు కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవును, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవును, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతిగణ మహిమలు స్తోత్రాంజలి, అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. నాతో నీవు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుంటివే. నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. నాతో నీవు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుంటివే. నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి, అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అలాగే కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని కనపడతాం. స్తోత్రం నాయనా, వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా. మీరు చేసిన మేళ్ళకు వందనాలయ్యా, మీరు చేసిన ఉపకారాలకి
వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు అయ్యా. నేను స్తుతిస్తున్నాను అయ్యా, కనపరుస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కృతజ్ఞతాస్తుతులయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు నీవు యేసయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు నీవు యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు. ప్రైజ్ ద లార్డ్. తలంచుచు కృపలను తలంచుచు జీవితకాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. కృపలను కృతజ్ఞతతో స్తుతిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామాన్ని పొందాం. మాకంటే శ్రేష్ఠులు గొప్పవారు అనేకల దినాన్ని చూడలేకపోయారు. కేవలం మీ కృపను పడి దినాన్ని చూడగలరు. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం, ఆరాధన చేస్తాం. మీరు చేసిన మేళ్ళకు ఉపకారాలకు పొందనాలు. స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. గొప్ప దేవుడు అయ్యా నీకు వందనాలు. మహోన్నతుడు అయ్యా నీకు వందనాలు. మహాగణుడు అయ్యా నీకు వందనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మక్కువతో మాట్లాడు. యేసు నామములో ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వెళ్ళారా? మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. యేసు నా వెంబడి రండి,
నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించారు. యేసు, నా వెంబడరండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదని వారితో చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ప్రభు చేపలు పడుతున్నారు. మరి పేతురు, ఆంద్రేయ, సిమోను అండ్ ఆండ్రూస్, సైమన్ అండ్ ఆండ్రూస్, సైమన్ పీటర్ అండ్ ఆండ్రూస్ ఇద్దరిని చూచి, ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మ్యాన్. మీరు చేపలు పడుతున్నారు కానీ మనుషులు పట్టే జాలర్లాగా మిమ్మల్ని చేస్తారు. ఫాలో మీ అన్నాడు ప్రభు. మరి వాళ్ళకి ఏం అర్థమైందో ఏంటో నాకు తెలియదండి. యేసుప్రభు మాటలో ఉన్న శక్తి, ఆయన పిలుపులో ఉన్న శక్తి గొప్పది. అట్ సేమ్ టైం వారి విధేయత కూడా గొప్పది. గమనించండి, లేఖనం ఏం చెప్తుందంటే వెంటనే వెంటనే వారు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించిరి. వారి సమర్పణ ఎంత గొప్పదో చూడండి. ఇంగ్లీష్ చదివినాను 17-18. Come follow me, Jesus said, and I will send you out to preach for people. At once they left their nets and followed him. At once. అప్పటికప్పుడు అప్పటివరకు యేసుప్రభు ఎవరో వారికి తెలియదు. ఆయన నడుచుకొస్తున్నాడు. ఆయన గలిలయ సముద్ర తీరమును వెళ్ళుచుండగా 16. As Jesus walked beside the Sea of Galilee, he's walking beside the Sea of Galilee. He saw Simon and his brother Andrew. ఆయన గలిలయ సముద్ర తీరమున కపెర్నహూము ఆయన మరి పుట్టి పెరిగిన ప్రాంతం అది. అక్కడ ఆ పక్కన గలిలయ సముద్రం దాన్ని ఆనుకొని ఉంటుంది. అక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే ఇద్దరు యవనస్తులు, పేతురు, ఆండ్రూస్, ఆంధ్రేయ ఇద్దరు మరి చేపలు పడుతున్నారు. తండ్రి వలలు బాగు చేస్తున్నారు. దే వర్ బిజీ విత్ దేర్ ఓన్ జాబ్. జీసస్ కాల్డ్ దెమ్. యేసుప్రభు వారి యొక్క పిలుపు, ఇక్కడ యేసుప్రభు వారి యొక్క పిలుపులో ఉన్న శక్తి అలాంటిది. కాల్డ్ దెమ్. కమ్ అండ్ ఫాలో మీ అన్నాడు ప్రభు. కమ్ అండ్ ఫాలో మీ. నేను ఆలోచిస్తున్నాను ఎంత విధేయత అండి వాళ్ళకి. అసలు పేతురు, యోహాను, యాకోబు, ఆండ్రూస్ వీళ్ళందరూ దేవుడు అంత పవర్ఫుల్గా ఎందుకు వాడుకున్నాడంటే వారి విధేయత, వారు దేవునికి వారు చూపిన విధేయత, దేవుని ఏళ్ళ వారు చూపించిన లోబడే పరిస్థితి. వాళ్ళ విధేయతతో మన విధేయతను ఒకసారి సరిపోల్చుకుంటే ఎక్కడ ఉంటుంది మన విధేయత? ఏది ఎంత పర్సంటేజ్ ఉంటుంది? ఈ దినాల్లో విధేయత అనే అక్షరం కనబడట్లేదు. భక్తి అనే అక్షరం కనబడట్లేదు. భక్తి అనే మాట వినబడట్లేదు. దేవుని భయభక్తులు అనే మాట కనబడట్లేదు. పెద్దలకు లోబడాలి, దేవుని దాసుల్ని లోబడాలి, ప్రాప్తగా చూడాలి. దేవుని దాసుల్ని మా యజమానుడు లేకపోతే మా దేవుడు మాకు ఏర్పాటు చేసిన కాపరి సేవకుడిగా చూడాలి. సంఘ పెద్దలుగా చూడాలి. అలాంటి మనస్తత్వం కరువైపోతుంది దినాలు. ఇది దేనికి సూచన తెలుసంటే ఇది భ్రష్ట యుగం. ఇది చిట్ట చివరి యుగం, దుష్ట యుగం. సాతానుడు మరి చాలా స్పీడ్ అయిపోతున్నాడు ఈ దినాల్లో. ఇలాంటి దినాల్లో ఉన్న మనం ఇంక్రీజ్ అవర్ ఒబీడియన్స్ టువర్డ్స్ గాడ్. దేవుని బిడ్డలంగా మనం విధేయతలో ఎక్కువగా వెంటనే అట్ వన్స్ అని ఉంది. అదే ఏముంది అక్కడ పిల్లరా? వెంటనే లోబడ్డం. మనుషులను పట్టు జాలర్లుగా చేస్తారు.
irrespective of their ignorance, irrespective of their illiteration, irrespective of their poverty, వారి అజ్ఞానములో వారు ఉన్నప్పటికీ, పేదరికంలో వారు ఉన్నప్పటికీ, అజ్ఞానంలో మరి చదువులేని పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పటికీ, అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి మనుషులు పట్టే జాలరగా సేవకులుగా చేయడం ఇట్స్ నాట్ ఏ జోక్, ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. అది ఆయనకి ఇచ్చింది. ఈ పేతురుని పట్టుకుని, ఆండ్రూస్ని పట్టుకుని మేము మనుషులు పట్టి జాలరగా చేస్తాను, రండి నన్ను వెంబడించాను అన్నాడు ప్రభు. మనుషులు పట్టుకునే జాలర, చేపలు కాదు. అక్కడ వల వేస్తే చేపలు పడతాయి, ఇక్కడ సువార్త అనే వల వేస్తే, సువార్త అనే ఒక వల ప్రజల మీద విసిరితే కొన్ని వేల మంది రక్షించబడుతున్నారు. చూడండి అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. వాక్యము వినిన వారిలో, అపోస్తలు 4:4, వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. పిల్లరా, ఇలా దేవుని వాక్యాన్ని వారు బోధించినప్పుడు ఒకసారి ఏమో 5,000 మంది, ఒకసారి ఏమో 3,000 మంది. ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. వేల మంది ప్రభు దగ్గరికి వస్తున్నారు. థౌజండ్స్ ఆఫ్ పీపుల్. మనుషులు పట్టడం అంటే ఈ కృప ఎంత కృప అంటే, సువార్త ప్రకటిస్తే ఆత్మ రక్షించబడు. బిలిగ్రహంగా దైవజనుడు బిలిగ్రహంగా దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు కొన్ని వేల మంది వచ్చేవారు. అటు ముందు డిసిషన్ అనే మాసపత్రిక వస్తుండేది బిలిగ్రహం బతుకున్న దినాల్లో. ఎంత గొప్ప విషయం అండి. డిఎల్ మూడీ గారు వాక్యం చెప్తున్నారు, చార్లెస్ స్పర్జన్ గారు వాక్యం చెప్తున్నారు. దేవుని దాసులు దేవుని వాక్యాన్ని, జాన్ వెస్లీ దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, దినకరన్ గారు వాక్యాన్ని బోధి కొన్ని వేల మంది ప్రభు దగ్గర రావడం. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయా స్థాయిల్లో, మన స్థాయిని బట్టి, మన పరిస్థితులను బట్టి ఆత్మను రక్షించి అనేక మనుషులను, అది ఒకవేళ వెరుతనంగా ప్రజలు కనబడవచ్చు, రకరకాలుగా మాట్లాడచ్చు, అనుకోండి. మనం అనేకులను ప్రభు వైపు మళ్ళిస్తున్నాం. We are turning the people unto the Lord. We are turning the people unto the Lord. క్రీస్తు కొరకు ప్రజలను ఆయుత్తపరచుటకే ఒక సోదర మాట. Praise the Lord. ప్రజలను ఆయుత్తపరచుటకే. పిల్లరా, 1వ అధ్యాయం లోకాసు వార్త 1వ అధ్యాయంలో మరి మనం చూస్తున్నాం యేసు ప్రభువుని గురించి ఆ మాట మరి ఇక్కడ రాయబడింది. 79వ వచనంలో, ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునికి ముందుగా నడుతువు, మన పాదమును సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చున్న వారికి వెలిగించుటకై ఆ మహావాత్స్యం బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయం దర్శనం అనుగ్రహించాడు. శిశువు ఎదిగి ఆత్మలైన బలం పొంది ఇజ్రాయేల్ ప్రత్యక్షము దిన వరకు అరణ్యంలో ఉండాలి. చాలు పిల్లరా, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనుషులను రక్షించడానికి. అరుణోదయ దర్శనం దేవుడు తన బిడ్డలకి అనుగ్రహించినట్లుగా. 29:29 మరి అక్కడ
చూస్తే అన్యజనులకు నిన్ను వెలుగుగా బయలుపరచుటకు వెలుగుగా, నీ ప్రజల ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచని ఈ రక్షణ, నీ రక్షణ నేను కనులారా చూచి తిని, కనులారా చూచి తిని. దేవుని బిడ్డలమైన మనం అట్లాంటి కృపను మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనుషులను రక్షించేవారి, మనుషులను మరి పట్టే జాలరులుగా దేవుడు మనం చేయాలని ఆశపడుతున్నాడు. సమయం లేదు నా సహోదరి సహోదరులు, ఆత్మలను రక్షించిన ఆత్మలను బలపరిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచి మనం ముందుకు సాగాలని ప్రభు మరి కోరుతున్నాడు. అయితే మనం చేయాల్సిన పని అంటే అడ్వాన్స్ అప్పటికప్పుడు ప్రభు మనతో మాట్లాడినప్పుడు లోబడి దేవునికి మనం సమర్పించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఆ విధంగా మనుషుల పడు జాలరుగా ప్రభు మన అందరూ చేయాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుని మాటలు దించడానికి ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామాన్ని పొందినారు. నన్ను నా వెంబడి రండి. మనుషుల పట్టు జాలరుగా మిమ్మల్ని చేస్తానని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మేమందరూ మనుషుల పట్టు జాలరులుగా మారినట్లు దర్శించడం మమ్మల్ని, బలపరచడం మమ్మల్ని, వెంటనే లోబడ్డం మాకు నేర్పించాం. మీ వాక్యానికి విధేయత చూపించడం మాకు నేర్పించాం. మరొకసారి మీ కృపగా అప్పగించాం. మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ ఈ వాక్యం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాం. యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన కోరుకుంటున్నాను. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం మొదలు మనందరికీ సకల పరిశుద్ధి సమృద్ధిగా తోడే నేర్పించుకున్నాను. చలో అందరికీ వందనాలు. రేపు రాత్రి సాయంకాలం ఆరాధనలు